అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియాతిప్రియమైన పదం జగన్ మాట తప్పడు మడం తెప్పడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి స్లోగన్ ఆయన. అందులో ఈరోజు ఆయన మడం తిప్పాడా లేదనేటువంటి ఒకే ఒక అంశాన్ని గురించి నేను మాట్లాడదలుచుకున్నా. అందులో ప్రధానమైనటువంటిది 5 ఏళ్ల కాలంలో 25 లక్షల మందికి ఇళ్ళు కట్టి అందరికీ కూడా పక్కా గృహ నిర్మాణం చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగినది. 5 ఏళ్ల కాలంలో 25 లక్షల మందికి అంటే సంవత్సరానికి 5 లక్షలు. ఇప్పుడు ఆల్రెడీ 4 సంవత్సరాల 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు కట్టారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా 5 లక్షలకు మించి కట్టలేకపోయారు. అంటే ఇచ్చిన హామీలో 25% కూడా హామీని అమలు జరపలేకపోయారు. ఇదొక భాగం. అంటే ఇక్కడ మాట తప్పాడు మడం తిప్పాడని చెప్పడానికి గృహ నిర్మాణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. ఈ విషయం లోతుల్లోకి వెళ్తే రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు పక్కా గృహాల నిర్మాణము అనేటటువంటి 2 అంశాలు కూడా తీసుకున్నట్లయితే అందులో మొదటి అంశం ఇళ్ల పట్టాలు. ఆల్రెడీ పట్టాలు ఉన్నటువంటి ఇళ్ల వారికి పేదవారికి రెగ్యులరైజేషన్ పేరుతో ఓటీఎస్ కింద మనిషికి 10,000 నుంచి 30,000 వరకు ఇవ్వమని పేదల దగ్గర బలవంతంగా డబ్బులు సేకరించారు. ఉన్న పట్టాలను అభివృద్ధి చేసి పక్కా గృహాలు నిర్మించుకోవడానికి సహకరించవలసింది పోయి ఓటీఎస్ పేరుతో పేదల దగ్గర 10,000 నుంచి 30,000 వరకు బలవంతాన వసూలు చేసి వాళ్ళని పక్కా గృహ నిర్మాణం చేసుకునివ్వకుండా అప్పుల పాలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది, ఇంకా వ్యవహరిస్తున్నది. ఇది ఒక అంశం. ఇకపోతే ఇంకొక అంశం, చంద్రబాబు నాయుడు గారి టైంలో టిడ్కో పేరుతో 2,60,000 గృహాలు పక్కా గృహాలు నిర్మించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి దిగే టైంకి 2,60,000 పక్కా గృహ నిర్మాణాలు 90%కు పైగా నిర్మాణం కంప్లీట్ చేసి చివరికి మెరుగులు దిద్ది ఒక 10% లోపు మెరుగులు దిద్ది దాన్ని బెనిఫిషరీస్కి అందజేయవలసినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ 10% కనుక కంప్లీట్ చేసి ఉంటే మొత్తం 2,60,000 పక్కా గృహాలు బెనిఫిషరీస్కి అందాయి. బెనిఫిషరీస్ అగ్రిమెంట్ అయ్యారు, లోన్లు తీసుకున్నారు. వీళ్ళకేమో గత 5 సంవత్సరాల నుంచి 2,60,000 గృహాలు పాడుపెట్టి నివాసానికి వీలు లేకుండా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళకి బ్యాంకులు నోటీస్ ఇస్తున్న రుణాలు తీర్చమని ఈ రకంగా 2,60,000 గృహాలకు పక్కా గృహాల బెనిఫిషరీస్ని వీధిని పడవేశారు. ఇది నెంబర్ 2. ఇకపోతే ఆయన పెట్టినటువంటి భూ పట్టాలు స్కీము ఏంటంటే అది ఎకరానికి ఒక సెంటు భూమిలో ఇళ్ళు కట్టుకోవాలని చెప్పేసి నిబంధనతో సెంటు భూమి లబ్ధిదారులకు ఇస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దానికి తగిన విధంగా కొన్ని చోట్ల సరైనటువంటి ప్లాట్ల విభజన లేకుండా, రోడ్లు లేకుండా, దారి లేకుండా, గుంటలలో చెరువులలో
వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీళ్లల్లో మునిగిపోయేలాగా అలాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. ఓ ఎకరం సెంటు చొప్పున అలాట్మెంట్ చేయటం జరిగింది. అది నివాసానికి అనువుగా లేదు, నివాసం కాదు, ఇళ్ళు నిర్మించుకోవడానికి కూడా అనువుగా లేదు. దాన్ని ఇల్లు నిర్మించుకోవడానికి అనువుగా లేని, నిర్మించుకోవటానికి సరిపోను జాగా లేని బురద గుంటల్లో వీటిల్లో ఒక సెంటు ఇచ్చి పేద ప్రజలని మోసం చేయటం జరిగింది. ఈ సెంటు ఇవ్వటం అనేటటువంటిది దీనిలో ఆ ప్రాంతాల్లో రోడ్లు లేకపోవటం, నివాస యోగ్యానికి అనుగుణమైనటువంటి ప్రాంతము కాని చోట ఊరికి దూరంగా వెలివేసినట్లు పేదలని ఈ రకంగా వేయటం జరిగింది. అది ఈరోజు కూడా అందుబాటులోకి రాక గృహాలు నిర్మించుకోవడానికి వీలు లేకుండా జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారి కాలంలో నివాసానికి అనుగుణమైనటువంటి పక్కా రోడ్లతో మనిషికి 2 సెంట్లు తక్కువ లేకుండా ఇళ్ల పట్టాలను ఇవ్వటం జరిగింది. తద్వారా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 1,80,000 పక్కా గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 1,80,000 తీసుకుని గృహ నిర్మాణానికి చేసుకుంటుంటే ఈ 1,80,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తీసేసి రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేస్తూ పేపర్లో ప్రకటనలు ఇచ్చుకుంటూ ప్రజలని మోసం చేస్తూ పక్కదారి పట్టిస్తున్నటువంటి వైనాన్ని ఈనాడు చూస్తున్నాం. లక్షలు అంటే వేలకు వేలు పత్రికా ప్రకటనలు, లక్షలకు ప్రభుత్వ దొమ్మును దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేస్తూ పట్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,80,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా మోసపూరిత ప్రచారం. చంద్రబాబు నాయుడు గారి టైంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి గ్రాంట్కు తోడుగా మ్యాచింగ్ గ్రాంట్ కింద ₹1,00,000, అలాగే ₹1,50,000. ₹1,00,000 ఏమో జనరల్గాను, ఎస్టీ ఎస్టీలకు ఇంకొక 50,000 అదనం చేసి ₹1,50,000 స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పక్కా గృహ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారి ప్రేమలో అమలు జరిపితే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి దాన్నే తన పథకంగా చెప్పుకుంటూ ప్రజలను మోసగిస్తూ అవి కూడా సెంటు భూమిలో కట్టుకోవడానికి వీలు లేకుండా ఇచ్చేటటువంటి నివాస యోగ్యానికి వీలు లేని ప్రాంతంలో ప్రజలని ఇస్తూ మోసగిస్తూ ఉన్నట్టుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే పక్కా గృహ నిర్మాణం పేదలకు ఇళ్ల పట్టాలనేటటువంటి పేరుతో ఇది ఒక స్కీము, పేద ప్రజల వెల్ఫేర్కి ఉపయోగించినటువంటి స్కీము. ఆ స్కీముని పక్కన పెట్టి పేద ప్రజలకు నివాస యోగ్యానికి అనుకూలంగా లేనటువంటి భూములు సేకరించి ఆ సేకరింపు పేరుతోనూ భూములు సేకరించిన తరువాత దాన్ని అభివృద్ధి పేరుతోనూ కోట్లాది రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు లేదా కొంతమంది ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అండదండలతో పేదలకు సెంటు భూమి ఇస్తామనేటటువంటి పేరుతో నివాసయోగ్యానికి అనుకూలముగా లేనటువంటి భూములను సేకరించి దానికి మార్కెట్ రేటు పైన 5-6 రెట్లు ధరలు పెంచి వసూలు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేయటం ఒక భాగం, దాని అభివృద్ధి పేరుతో ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి అభివృద్ధి చేయకుండా నిధులను దుర్వినియోగం చేయటం రెండో భాగం. ఈ 2 కారణాలతో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో మోసము చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా పక్కా గృహ నిర్మాణం అనేటటువంటిది కట్టించుకోవడానికి అవకాశం లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మోసం చేస్తున్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఇకపోతే ఈ పక్కా గృహ నిర్మాణం అనేటటువంటిది ఒక పక్కా స్కామ్ కింద తయారైపోయి దాన్ని మార్చి వేలాది కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ భాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాటిని స్వాహా చేయటం జరిగింది. నిజానికి
పేదలు బ్రతుకులు చూసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఆయన బ్రెయిన్ చైల్డ్ పేదలకు పక్కా గృహాలు నిర్మించాలనేటటువంటిది. ఆయన మానసపుత్రిక అయినటువంటి పేదలకు పక్కా గృహ నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపహాస్యం చేసింది. ఈ పథకాలన్నీ ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనూ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లతోనూ అనువైనటువంటి స్థలములో సరిపోను స్థలములో సుమారుకు 2 సెంట్లకు పైగా బ్యాంకు రుణాలతోనూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనూ పక్కా హౌస్ నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి అనేక లక్షల కుటుంబాలకు నివాసయోగ్యం కల్పించారు, టిడ్కో ఇళ్లు కల్పించారు. వీటినన్నిటినీ పాడుపెట్టి ప్రజలకు అందుబాటు లేకుండా దుర్వినియోగంలోకి ఈ రోజుకు కూడా వాటిని పాడుపెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే మాత్రమే దక్కిందని చెప్పగలను. అదేవిధంగా ఓటీఎస్ పేరుతో ప్రజలను మోసం చేయటం, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్కీములను మరుగుపరచటం, వాళ్ళు కడతానన్నటువంటి 25 లక్షల ఇళ్లను 20 కట్టకుండా 5 లక్షలు కూడా కంప్లీట్గా పూర్తి అయినటువంటి వైనం. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పేదలకు ఇచ్చినటువంటి పక్కా ఇళ్ల విషయంలో మడం తిప్పాడని చెప్పేసి చెప్పవలసి వస్తుంది. జగనన్న కాలనీల పేరుతో సుమారు 15,000 కోట్లకు పైగా ఈ సెంటు పట్టాభూమి పేరుతో అసైన్డ్ భూములను కబ్జా చేశారు. అది ఏమైనాయో ఈ రోజు వరకు ఉపయోగకరంలోకి తీసుకురాలేదు. అలాగే చెరువులను కబ్జా చేశారు. అలాగే పేద ప్రజలకు శాశ్వత భూ హక్కు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి పేద ప్రజల దగ్గర ఓటీఎస్లో డబ్బులు వసూలు చేసి ఇస్తే చివరికి వీళ్ళు ఇచ్చేటటువంటి సర్టిఫికెట్లు బ్యాంకులు కూడా యాక్సెప్ట్ చేయక, రుణాలు రాక, ఇళ్ళు నిర్మించుకోలేక పేదలు ఇప్పటికి కూడా రోడ్డును పడిపోయి నానా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. మొదట్లో అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ళు కూడా మేమే నిర్మించిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ప్రభుత్వం లబ్ధిదారులు ఇళ్ళు నిర్మించుకోవాలని, ఇచ్చిన సెంటు భూమిలో నిర్ణీత గడువులోపు ఇల్లు నిర్మించుకోకపోతే పట్టాన్ని క్యాన్సిల్ చేస్తామని, అది కూడా ఆ ఇళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారమే కట్టాలని అనేక వాళ్ళు ఇచ్చిన సెంటు భూమికి దానికి మౌలిక వసతులు కల్పించకుండా కట్టకపోతే పట్టాలు క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి బెదిరించటం, ఆ రకంగా పేదల పైన కూడా దౌర్జన్యం చేయటం అనేటటువంటిది జరిగింది. అలాగే ఈ హౌసింగ్ నిర్మాణంలోకి వచ్చేదలికి చాలా చోట్ల గుంటూరు జిల్లా ముప్పాళ్ళలో కానీ, ప్రకాశం జిల్లా పొదిలిలో కానీ, అలాగే ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకు మాత్రమే పట్టాలు ఇవ్వటం, పేదలలో మళ్ళీ డిస్క్రిమినేషను, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవటం, అలాగే ఇదంతా కూడా ఒక ప్రశ్నంగా మార్చేశారు ఇళ్ల పట్టాలనేటటువంటి విషయాన్ని. సెంటు భూమి పేదలకు పట్టా అని పేరుతో అసైన్డ్ భూములు లాక్కోవటం, పట్టాలు ఇవ్వకపోవటం, పట్టాలను ఇళ్ళు నిర్మించుకోవడానికి అనుకూలంగా లేకుండా చేయటం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ లేకుండా చేయటం, 25 లక్షలు కట్టిస్తామని 5 లక్షలే కట్టించటం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మడం తిప్పినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం. కానీ దీనికి భిన్నంగా పత్రికల్లో, వాళ్ళ సాక్షి పత్రికల్లో దానికి కూడా ప్రభుత్వ నిధులు వెచ్చించి మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా వాళ్లే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా, భూములకు ఇవ్వకుండా కేవలం మోసపూరితమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నటువంటి వైనాన్ని కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఆ పేరుతో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టడం, అదొక ప్రహసనంగా మార్చడం, ముఖ్యమంత్రి గారికి బలవంతాన జనాన్ని వసూలు పంపించేసి తర్వాత వాళ్ళ స్కీముల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులు వాలంటీర్ల పేరుతో కానివ్వండి, స్థానిక నాయకులు కానీ వాటిని కబ్జాలు చేసేసి పేదల నుంచి దౌర్జన్యంగా లాక్కోవటం అనేటటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పూర్తిగా పేద ప్రజల గృహ నిర్మాణాల విషయంలో, పక్కా గృహ నిర్మాణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మడం తిప్పి ఇచ్చిన ఎన్నికల హామీలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా
పక్కా గృహ నిర్మాణ విషయాల ఇచ్చేటటువంటి ప్రకటించిన స్కీముని ఒక పెద్ద స్కామ్గా మార్చేసి వేలాది రూపాయలు అంటే కోట్లాది రూపాయలు దీనిలో లూటీ చేశారనేది చెప్పేది కూడా వాస్తవం. థ్యాంక్ యూ.